నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. భూభారత చట్టం 2025 ఎందుకు తీసుకొచ్చారు? మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారత చట్టం 2025ని అమల్లోకి తెచ్చింది. ఎందుకంటే భూభారత చట్టం తీసుకోవడం జరిగింది అంటే 2020లో ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. ధరణి చట్టం ద్వారా డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలను భూ యజమానులకు జారీ చేయడం జరిగింది. అయితే దాదాపు డిజిటల్ సంతకాలు కాలేదని చెప్పి 18 లక్షల ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయలేదు. అదేవిధంగా సాదా బైనామా రూపంలో భూములు కొనుగోలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాటి మీద విచారణ జరపకుండా వారికి 13B సర్టిఫికెట్ జారీ చేయకుండా వాళ్ళకి ఎలాంటి హక్కులను సంబంధించే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామకంఠం భూములు ఏమై ఉన్నాయో గ్రామీణ భూములు, ఆ భూములకు ఎలాంటి హక్కులు సంబంధించిన పత్రాలు ఇవ్వలేదు. అదేవిధంగా బినామీ పేరుతో ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మారుస్తూ వాళ్ళ పేరు మీద పట్టాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా పట్టా భూములను ప్రైవేటెడ్ లిస్టులో పెట్టించి వాటిని ట్రాన్సాక్షన్ చేసి అమ్మకాలు కొనుగోలు చేయకుండా నిలిపేశారు. ఇలా అనేక లోపాలతో ధరని పోర్టల్ చేయబడింది. కాబట్టి ఆ లోపాలను సవరణ చేయడానికి కొత్త రాష్ట్ర ప్రభుత్వము భూభారత్ 2025 అనే చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనివలన ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క భూమి ఒక హక్కుదారునికి కొలతలతో సహా మరియు హద్దులతో సహా వాళ్ళకి చట్టబద్ధత కలిగే విధంగా ఇవ్వడం జరుగుతుంది.